హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ చిన్ని షార్ట్ వచ్చేసి మీకు ముందు నేను చెప్పినట్టు నా వీడియోస్ గనక మీరు ముందు ఫాలో అయ్యి ఉంటే గనక మీకు తెలిసే ఉంటుంది. నేను చెప్పినట్టు కాంప్లెక్స్‌లో ఇక్కడ 5 రోజులు మన వినాయకుడిని నిలబెట్టారన్నమాట. సో, అక్కడ నిత్యం పూజలు కానివ్వండి, అలాగే ఆటలు, పాటలు, భజనలు, శ్లోకాలు, అలాగే భోజనాలు. సో, ఇవన్నీ 5 రోజులు మాకే తెలియకుండా చాలా ఫాస్ట్‌గా అయిపోయిందండి. అందరం కలిసి చాలా సంతోషంగా చేసుకున్నాము. హ్యాపీ అనిపించింది. మన ఇండియాలో గల్లీలో వినాయకుడు ఎలాగో, ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో మా గల్లీలో వినాయకుడు ఈ సంవత్సరం అయితే ఇలాగ పెట్టారండి. మనందరికీ తెలిసిందే కదా! మన తెలుగు వాళ్ళు ఈ ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సరే కలిసామంటే కనుక పండగే పండగ కదండీ! సో, ఆ పండగ వాతావరణం మీకు కూడా చూపించేద్దామని చెప్పి మీకోసం మినీ వ్లాగ్ చేశాను. ఈ షార్ట్‌కి లింక్ చేసి పెడతాను, లేదా డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు వెళ్ళి చూసేయండి. నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. గణేశ శరణం శరణం గణేశ, గణేశ శరణం శరణం గణేశ, గణేశ శరణం శరణం గణేశ, గణేశ శరణం శరణం గణేశ, గణేశ శరణం శరణం గణేశ.